వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. సో ఈ సినిమాకు సంబంధించి వస్తున్నటువంటి ఒక్కొక్క అప్డేట్ ఆడియన్స్ని సంభ్రమాచార్యాల్లో ముంచెత్తుతోంది. అది కూడా ఆ సినిమాలో నటిస్తున్నటువంటి లేడీ ఆర్టిస్టులు. సో వాళ్ళకి సంబంధించి వస్తున్నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే అందరినీ కూడా విస్మయపరుస్తున్నాయని చెప్పాలి. ఆ సినిమా మీద క్రేజ్ పెంచడానికి, హైప్ పెంచడానికి అవి దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే 4 తారలకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. KGF 2 తర్వాత యష్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా ఈ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ మలయాళ దర్శకురాలు. ఇదివరకు 2 ఒక చిన్న మోడరేట్ బడ్జెట్లో సినిమాలు చేసిన ఆమె ఈసారి ఏకంగా ఒక భారీ పాన్ ఇండియా సినిమాని, అది కూడా యష్ హీరోగా చేసే అవకాశం ఆమెకి లభించింది. బేసిక్గా ఆమె నటి నుంచి దర్శకురాలుగా మారారు. మరి ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా మరొక తారకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది యష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఒక్కసారి అది ఏంటో చూద్దాం. ఇంట్రొడ్యూసింగ్ రుక్మిణి వసంత్ యాజ్ మెలిసా ఇన్ ఏ టాక్సిక్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. సో ఇందులో రుక్మిణి వసంత్ కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్ కమ్ విలన్గా నటించి అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నటువంటి తార. సప్త సముద్రాలు దాటి అనేటువంటి ఆ సిరీస్ తోటి OTT ద్వారా తెలుగు వాళ్ళకు కూడా బాగా పరిచయమైనటువంటి తార. సో కాంతారా చాప్టర్ 1 నుంచి ఆమె మొత్తానికి ఆమె కెరీర్ దిశే మారిపోయిందని చెప్పాలి. అందులో ఆమె చేసినటువంటి మహారాణి లాంటి పాత్ర ఆమెకి ఎంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. ఒకప్పుడు నరసింహ అనేటువంటి, అంటే పడయప్ప ఒరిజినల్ ఫిలిం, రజనీకాంత్ సినిమాలో నీలాంబర్ అనేటువంటి క్యారెక్టర్ ఒక నెగిటివ్ రోల్ చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి రమ్యకృష్ణ గారు ఏదైతే ఆమె ఆ పేరు సంపాదించుకున్నారో, మళ్ళీ మరోసారి ఆ నీలాంబర్ తరహా క్యారెక్టర్ను చూసామని చెప్పేసి అందరూ కూడా ప్రశంసించినటువంటి సందర్భం అది కాంతారా చాప్టర్ 1 చూసినప్పుడు. మరి ఈ సినిమాలో కూడా తను రుక్మిణి వసంత్ మెలిసా అనేటువంటి క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. సో ఆ మెలిసా లుక్ చూడొచ్చు మనం. సో ఎలా ఉన్నారు ఆమె. ఇప్పటి వరకు రుక్మిణి వసంత్ని మనం చూసినటువంటి తీరు ఒకటైతే, ఇందులో కంప్లీట్ పూర్తిగా ఒక భిన్నమైనటువంటి లుక్లో మనకి ఆమె కనిపిస్తున్నారు. ఇది 1980s సంబంధించినటువంటి గోవాలో ఉన్నటువంటి డ్రగ్ కార్టెల్, ఆ డ్రగ్ మాఫియా నేపథ్యంలో జరిగేటువంటి కథ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో అందుకు సంబంధించినటువంటి ఆ పాత్రలు అవన్నీ కూడా అలాగే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రుక్మిణి వసంత్ మెలిసా అనేటువంటి ఒక క్యారెక్టర్ని చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈమెది కూడా హీరోయిన్ క్యారెక్టరా మరొకట అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే మనకు తెలుసు ఈ సినిమాలో 4 తారలు వచ్చామని చెప్పుకున్నాం. సో అందులో హీరోయిన్గా నటిస్తున్నటువంటి కియారా అద్వానీ. సో ఆమె చూసాం, తను హీరోయిన్గా నటిస్తున్న ఆమె చెప్పారు. నయనతార గంగా అనేటువంటి పాత్రలో హీరో సిస్టర్గా, సోదరిగా ఆమె కనిపించబోతున్నారు నయనతార. సో అట్లాగే హుమా ఖురేషి ఎలిజబెత్ అనేటువంటి క్యారెక్టర్లో ఆమె నటిస్తూ ఉన్నారు. ఆమెది నెగిటివ్ రోల్, గ్రే షేడ్స్ అని చెప్పేసి తెలుస్తోంది, ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే రీసెంట్గా చూసుకుంటే తారా సుతారా, ఆమె రెబేకా అనేటువంటి క్యారెక్టర్లో ఆమె కూడా చేస్తున్నారు. ఒక యాక్షన్ మోడ్లో ఉన్నటువంటి గన్ పట్టుకొని, రివాల్వర్ పట్టుకొని ఉన్నటువంటి ఆ స్టిల్ తోటి ఆమెని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ని ఒక చాలా స్టైలిష్ అవతారంలో ఆమె కనిపిస్తూ ఉన్నారు. సో ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈ రెబెకా క్యారెక్టర్ ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. సో ఇట్లా అంటే కేవలం ఈ హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లతోటే ఒక సినిమాకి ఎంత క్రేజ్ అనేది రావటం అనేది ఈ మధ్యకాలంలో ఈ సినిమాకే మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఏ సినిమాకి ఇలా ఇంతమంది హీరోయిన్లతో ఒక సినిమా అనేది తయారైనప్పటికీ కూడా ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్లతోటి ఈ హైప్ని క్రియేట్ చేయటం ఈ సినిమాకి సాధ్యపడలేదు. టాక్సిక్ మాత్రం
దానికి ఎగ్జెప్షన్ అని చెప్పాలి. ఖచ్చితంగా రుక్మిణి వసంత్ ఒక డిఫరెంట్ రోల్లో, సో ఆమె తన కెరీర్ని బిల్డ్ చేసుకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, బిల్డ్ చేసుకుంటున్నటువంటి విధానం అది ఖచ్చితంగా ముచ్చటేస్తుంది. మరి ఇందులో ఆమె ఆ పాత్ర తీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం సినిమా చూస్తే గానీ చెప్పలేం. మార్చి 19వ తేదీ ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ రిలీజ్ అవ్వబోతోంది. KGF 2 సినిమాలతోటి యష్ పాన్ ఇండియా స్టార్గా ఎలా మారాడో మనందరికీ తెలుసు. అంతకుముందు KGF రాకముందు తను ఒక మామూలు స్టార్ అనే చెప్పాలి కన్నడంలో. సో ఒక రైజింగ్ స్టార్ లాగా ఉన్నాడు. కానీ KGF 2 తోటి ఆల్ ఆఫ్ సడన్ ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్లో ఒకటిగా మారిపోయాడు. సో ఆయన మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది, సినిమా బిజినెస్. మరి ఈ సినిమా చూస్తే టాక్సిక్కి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్తో పాటు తను కూడా పాలు పంచుకున్నాడు స్క్రిప్ట్ విషయంలో. అలా ఒక రైటర్గా కూడా ఈ సినిమాకి పనిచేశాడని చెప్పాలి. మరి చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద టాక్సిక్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో. ఇప్పుడు వరకైతే ఏవైతే 5 తారల ఫస్ట్ లుక్ పోస్టర్స్ మన ముందుకు వచ్చాయో, సో రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకెన్ని సర్ప్రైజుల్ని మేకర్స్ మనకు అందించనున్నారో, అలాగే టీజర్ల రూపంలో కానీ ట్రైలర్ రూపంలో కానీ వచ్చేటువంటి ఆ ప్రమోషనల్ కంటెంట్ ఇంకెంతగా ఆకట్టుకుంటుందో. త్వరలో వచ్చేటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి మరో ఫ్రెష్ అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.